మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పాలి కదా. ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాగితాలు చూపించి 4.3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజం అయిపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క ఆదాయం. ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఆయన ఏమంటారు, రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా. ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది. దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే 12,000 కోట్ల పైచీలకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి. మరి 18,000 కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు? ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు, ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది. 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచకం ఆపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇండ్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగ్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి, నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే